అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఇదే సమయంలో పెద్దారెడ్డి అనుచరుడు మురళి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు గుంపులుగా బృందాలుగా ప్రజలెవరూ తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇటు వైసీపీ నేత కందిగోగుల మురళి, అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉందనుకున్న తాడిపత్రిలో మళ్లీ అలజడి మొదలైంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 3 నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లారు. పెద్దారెడ్డి వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు కొండాపురం వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. అయితే వ్యక్తిగత పని నిమిత్తం తాడిపత్రిలోని తన ఇంటికి వెళుతున్నారని, త్వరగా పని ముగించుకుని వస్తారని పోలీసులకు కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. ఎస్పీ అనుమతితో తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతిచ్చారు పోలీసులు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన ఇంటికి వెళ్లడమే ఆలస్యం. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పెద్దారెడ్డి ఇంటిపై ఒక్కసారిగా దాడికి యత్నించారు. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పెద్దారెడ్డి అనుచరుడు వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు టీడీపీ నేతలు. మురళికి చెందిన 2 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త రఫీక్ గాయాలయ్యాయి. చివరికి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ కార్యకర్తలు శాంతించారు. ఇక టీడీపీ నేతలు తన ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఘటనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. 4 ఏళ్ల పాటు తనను తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా చేస్తారని జేసీ వార్నింగ్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 2006లో తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి చంపించారని, ఇప్పుడు తనను కూడా భౌతికంగా లేకుండా చేస్తే తాడిపత్రిలో రాజకీయంగా తనకు ఎదురుండదని జేసీ భావిస్తున్నట్లుగా ఆరోపించారు. త్వరలో తాడిపత్రి వెళతారని, జేసీ అరాచకాలపై పోరాటం చేస్తారని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల నేపథ్యం, పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు, అలాగే మరుసటి రోజు జరిగిన నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు టీడీపీ, వైసీపీ నాయకులు పార్టీ కేసులు నమోదు చేశారు. ముగ్గురిని కూడా 3 నెలల పాటు తాడిపత్రి బహిష్కరించిన నేపథ్యంలో అక్కడికి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలోనే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో నా మీద దాడి చేశారు వైసీపీ నాయకులు, వారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలంటూ కూడా ప్రెస్ మీట్లు చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చి అతని పంచలు ఊడు తీసుకొడతా అంటూ కూడా హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలోనే దానికి స్పందించిన పెద్దారెడ్డి కూడా తాడిపత్రి ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు, తాడిపత్రి నేను ఖచ్చితంగా వెళ్తాను, తాడిపత్రిలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగానే గత 3 నెలల తర్వాత నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసుల అనుమతితోనే తాడిపత్రి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే అతన్ని టీడీపీ కార్యకర్తను అడ్డుకొని అక్కడ ఎమ్మెల్యే ఇంట్లోంచి డాక్యుమెంట్స్ తీసుకొని మరో రూట్లో అక్కడి నుంచి తాడిపత్రి నుంచి అనంతపురం తరలించిన పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో ఉన్న అతని ముఖ్య అనుచరుడు కందిగోగుల మురళి ఇంటికి ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తల నాయకులు వందలాది మంది చేరుకొని అక్కడ ఒక ఇన్నోవా వాహనంతో పాటు కారు, అలాగే యాక్టివా వాహనాన్ని పూర్తిగా రాళ్లతో ధ్వంసం చేసి ఇంటికి కూడా నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుని నేపథ్యంలో దాదాపు ఇల్లు మొత్తం కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా వైసీపీ నాయకుడు కందిగోగుల మురళి తనపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ నాయకులు నన్ను ప్రాణహాని ఉందంటూ కూడా గన్మ్యాన్తో గన్ తీసుకొని హల్చల్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఎవరన్నా రండి నేను చూసుకుంటానంటూ కూడా హల్చల్ చేసిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ తాడిపత్రి పట్టణానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. ఎవరు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు, ఖచ్చితంగా 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎవరైనా గుంపులుగా ఉండకూడదు, ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పడితే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అలాగే తాడిపత్రి పట్టణంలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎప్పుడు ఏ జరుగుతుందా అన్న భయంలో తాడిపత్రి ప్రజలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. రాత్రి జిల్లా ఎస్పీ జగదీష్ వైసీపీ నాయకుడు
కందికోకల మురళిని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పూర్తిగా విచారణ ఏం జరిగింది అంటే పూర్తిగా విచారణ చేసిన నేపథ్యం కనపడుతుంది. అలాగే వైసీపీ నాయకులపై కూడా కందికోకల మురళి అలాగే వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఫిర్యాదు చేసి టీడీపీ కార్యకర్తలు మా ఇంటిపై దాడి చేసి నన్ను హత్య చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా పోలీసులు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ నాయకులు కూడా కొంతమంది వైసీపీ నాయకులు కందికోకల మురళిపై తన కులం పేరుతో దూషించారంటూ కూడా మల్లికార్జున కార్పొరేటర్ ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువైపు చెప్తారు ఎక్కడ ఏం జరిగింది అనే దాన్ని పూర్తిగా విచారించిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో పోలీసు వలయంలో తాడిపత్రి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆరోగ్యం బాగలేక గత కొంతకాలంగా హైదరాబాద్ లో చికిత్స చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి మాత్రం తాడిపత్రిలోనే ఉన్నారు. పెద్దారెడ్డి మాత్రం అనంతపూర్లో ఉన్నట్టు పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. బలరాం. థ్యాంక్ యూ జగదీష్.